హాయ్! హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదొచ్చేసి మా యానివర్సరీ అనమాట. సో, ఈరోజొచ్చేసి మేము యానివర్సరీ సెలబ్రేషన్ హాల్ అయితే మేము బుక్ చేసాము. సో, ఇది వచ్చేసి సెలబ్రేషన్ రూమ్. ఈ అడ్రస్ వచ్చేసి ఇంతకీ ఎక్కడంటే, మన హన్మకొండ వరడపల్లి రోడ్, కేఈ రోడ్‌కైతే ఉందన్నమాట. రోలెక్స్ ఇక్కడ షోరూమ్ ఎదురుగా. అండ్ ఇక్కడొచ్చేసి ఫస్ట్ అంటే ఇక్కడ మనకొచ్చేసి 2 టైప్స్ ఆఫ్ హాల్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంది. ఒక హాల్ వచ్చేసి విత్ థియేటర్ అనమాట. అండ్ ఇంకొక హాల్ వచ్చేసి నార్మల్‌గా అంటే డెకరేషన్ అలా అయితే ఉంటదనమాట. అండ్ ఇక్కడొచ్చేసి వీళ్ళది కావాలంటే ఎవరైనా వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఉంది. సో, దాని త్రూ వీళ్ళనైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం ఏందంటే మనకి అంటే ఒక ప్రోగ్రామ్ ఒకటే కాదండి. మనం ఫుడ్ ఇట్లా ప్రతిదీ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఈ సెటప్ వచ్చేసి మేము బుక్ చేసుకున్నాము. సో, ఇందులో వచ్చేసి మనకి సోఫా అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటదనమాట. సో, ఇందులో మనం మినీ బర్త్‌డేస్ గానివ్వండి, ఏదైనా ఈవెంట్స్ గానివ్వండి, ఐ మీన్ బ్యాచిలర్ పార్టీస్ గానివ్వండి, ప్రతి ఒక్క మినీ ఈవెంట్స్ ప్రతిదీ ఇందులో మనమైతే చేసుకోవచ్చు. చాలా హ్యాపీ అండ్ రిలాక్స్ వేలో చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన విధంగా డెకరేషన్స్ కూడా మనకి చాలా టైప్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. సో, మేము బుక్ చేసుకున్న హాల్‌లో అయితే డెకరేషన్ అయితే ఇలా అయితే ఉండే అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎంట్రీస్ కానివ్వండి, ఫాగ్ ఎంట్రీ కానివ్వండి, రోజ్ పెటల్స్‌తో ఎంట్రీస్ కానివ్వండి, క్యాండిల్స్‌తో కూడా ఎంట్రీస్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. సో, వాటికి వచ్చేసి డిఫరెంట్‌గా మనీ అయితే చార్జ్ చేయడం అయితే జరుగుతది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చాలామంది రివ్యూస్ చూసాక నేను ఇక్కడికొచ్చి ఈ హాల్ అయితే బుక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇక్కడ ఇలా చిన్న స్టెప్స్‌లో అయితే రాసారనమాట. సో, ఇది చూసిన తర్వాత మీకే అనిపించవచ్చు చాలా అంటే ఎంత బాగా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనేది. అండ్ మనీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సో, మీరు వెళ్తే మీకు చాలా రీజనబుల్ అండ్ వర్త్ అయితే అనిపిస్తదనమాట. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ హాల్ అన్నమాట. సో, ఇందులో వచ్చేసి ఇలా 8 సోఫా సిట్టింగ్ ఉంటదనమాట. సో, ఇందులో వచ్చేసి స్క్రీన్ ఉంటది మనకి. సో, 3 అవర్స్ టైమ్ ఉంటది కాబట్టి అండ్ బుకింగ్ వచ్చేసి మనకి 3 అవర్స్ టైమ్ ఉంటది అండ్ 2 అవర్స్ కూడా టైమ్ ఉంటది. సో, 3 అవర్స్ టైమ్ తీసుకున్నప్పుడు అందులో మనము మన ఫ్యామిలీతో గానీ ఎవరైతే వెళ్తామో సో, అందులో మనం మూవీ చూడొచ్చనమాట. అండ్ నేను ఆన్‌లైన్‌లో ఇన్‌స్టా పేజ్ త్రూ నేను మా హస్బెండ్‌కైతే సర్ప్రైజ్ గిఫ్ట్‌గా మా స్టోరీ మీద నేనదైతే ఒక స్పెషల్‌గా సాంగ్ అయితే కస్టమైజ్ చేపిచ్చి డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో, దాన్ని మీరు కూడా చూసేయండి. పెళ్ళికి ముందు ట్రిప్‌లో నీ వచ్చిన ప్రతిష్టగా అప్పుడే మన స్నేహం మొదలైంది. నువ్వు నాకు ఇచ్చిన మొదటి ముద్దు నా అభిప్రాయాన్ని ప్రేమగా మార్చింది. నిజమే, తొలిసారి కలిసినప్పుడు నిన్ను చూసిన వెంటనే నచ్చలేదు. ఆరంభంలో ద్వేషమే నా గుండెల్లో, అయినా నీ ప్రేమ నెమ్మదిగా నా మనసుని మార్చిపోయింది. నిజంగా అంగీకరించాను నిన్ను జీవిత భాగస్వామిగా ప్రతిక్షణం. అప్పటి నుంచి నీకో ఉద్యోగం, మనం మొదలు పెట్టాం దూరబంధాన్ని. రోజు మాటల్లో మునిగిపోయాం, ఫోన్ సంభాషణలు 24 గంటలు. జూన్ 15 పెళ్లి సందర్భం, ఆ రోజు నుండి జీవిత యాత్ర. ఒక సంవత్సరం గొడవలతో గడిచింది, కానీ నా ప్రేమ ముడుచుకోలేదు. నీపై ప్రేమను ఎప్పుడూ వదలలేదు. నా బావపై నమ్మకం గట్టిగానే ఉంది. డ్యూటీకి వెళ్ళినా ఎదురు చూస్తా, నీ వచ్చే వేళ కోసం గుండె తప్పిస్తుంది. నీ సమయమే నా ఆనందం, రాణిలా నన్ను చూస్తావు బావా. చూడగలగడం అది నా జీవితంలో వెలుగు. దూరమై ఉన్న ప్రతి నిమిషం నీ చేయి పట్టు కోసం ఎదురు చూస్తా. నీ ఒక్క హక్కే చాలు, ఎన్ని బాధలైనా మరిచిపోతా.
ప్రతిరోజు నిన్ను ప్రేమించటం చాలదు అనిపించేంతగా ప్రేమించేస్తా. ఈ ప్రేమ ప్రయాణంలో మన ఇద్దరం చివరి శ్వాస వరకు కలిసే ఉండాలి. ప్రతి క్షణం నీ చేతిని పట్టుకుని ప్రేమతో చివరి నిమిషం వరకు నడవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను బావా. హ్యాపీ యానివర్సరీ కనా. సో విన్నారు కదా గైస్, సాంగ్ వచ్చేసి ఎంత చాలా బ్యూటిఫుల్‌గా ఉందనేది. సో మీరు మీ ఫ్యామిలీకి ఇలా గిఫ్ట్ చేయాలనుకుంటే, సర్ప్రైజ్ ఇయ్యాలనుకున్నా సో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండనమాట. డీఎం అని చెప్పేసి. సో మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఐ మీన్ ఇన్‌స్టా పేజ్ అయితే వాళ్ళకి షేర్ చేస్తా. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్